దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ లో కూర్చొని విశ్రాంతి భవనంలో కూర్చొని వాళ్ళ యొక్క దావత చేసుకునే సందర్భంలో చుట్టుముట్టి ఆ జనామంతా కూడా నిప్పు పెట్టి అంటిస్తే సజీవదానం చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ఈ పాలమూరు గడ్డకుంది. ఆ విధంగా మనకు పండుగ సాయాన్నను మొత్తం తలను మండని వేరే అయిన తర్వాత మండనాడ ఉండు తల పారేసుడు వేరే వేరే ప్రాంతంలో కన్న తల్లి ఆయన అనుచరులు ఆయన బంధువర్గం ఆయన స్నేహితులు ఆయన బలగం అందరూ కూడా వెతుకుతే ఒక అడవిలో ఒక తల ఉంటది, ఇంకొక అడవిలో ఒక మండ ఉంటది. ఆ తలను మండాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి అక్కడ మనకు దహన సంస్కారాలు చేస్తారు. ఇప్పటి కూడా ఆయన యొక్క మనకు శ్మశానంద ఆయన యొక్క సమాజ్ దగ్గర ఘనంగా నివాళులర్పిస్తున్నారా. అంత గొప్ప వ్యక్తి పండుగ సాయాన్నలో పండుగ సాయన్న మనకు కనిపిస్తాడు. పండుగ సాయన్న చరిత్ర పాలమూరుకే కాకుండా తెలంగాణ భూభాగం గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మియా సాబ్ కూడా పేద ప్రజలను బతికించడానికి ధనవంతులను దోసి పేద ప్రజలను బతికించిన గొప్ప వ్యక్తి. మణిగిలలో ఉన్నటువంటి మండలంలో కురమన్న కూడా ధనవంతులను దోసి పేదలను పెంచి పెద్ద చేసినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆ మహానుభావులు తలుచుకుందాం, తెలుసుకుందాం. అదేవిధంగా పండుగ సాయన్నకు చదువు ఎల్లైన ఆసక్తి ఉన్నది, చదువుకోవాలని తప్పనున్నది. కానీ ఆ రోజులు చదువుకోవడానికి అవకాశం లేని సందర్భం ఉంది. కాబట్టి అందుకే ఆయన గురించి చెప్తారు గ్రామాలలో మీరు జ్ఞానవంతులు కావాలి, మీరు కూడా బాగా చదువుకోవాలని చెప్పిన సందర్భం ఉంటుంది. అదేవిధంగా చదువుకోవాలని చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబాబు ఫులే, సావిత్రిబాయి ఫులే. వాళ్ళని స్ఫూర్తి తీసుకుని ఈ భూభాగంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ చదవాలి, ఎదగాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం పెంచాలి, జ్ఞానం పంచాలి అని తెలియజేసుకుంటూ ఆ విధంగా మనం ప్రజా పోరాటాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మా అదేవిధంగా శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకుడు, నారాయణ గురు అందరూ కూడా స్ఫూర్తి తీసుకుని మన ప్రజా పోరాటం చేసి మన హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమించవలసిందిగా అప్పుడే ఘనమైన నివాళ మహానుభావులకు ఇస్తామని తెలియజేసుకుంటూ పండుగ సాయన్నరం బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరం బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరం బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా. సాయమ్మ అనంతయ్య కన్న కొడుకురా, సాయమ్మ అనంతయ్య కన్న కొడుకురా, సప్పన్న జాతుల గుండె సప్పరా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా. మెరుగోని పగల పుట్టిన మేఘతీరుడతడురా, మెరుగోని పగల పుట్టిన మేఘతీరుడతడురా, పాలమూరు పౌరుష ప్రతిరూపవితడురా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా. తెలంగాణలో పుట్టిన తెగింపైన వాడురా, తెలంగాణలో పుట్టిన తెగింపైన వాడురా, తెగించి కొట్లాడేటి తెలుగుల పోవాడురా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా. గుండెత్తడంలో గుండె బలము ఉన్నవాడు, గుండెత్తడంలో గుండె బలము ఉన్నవాడు, ఎట్ల బండిని గట్టి బండి కోతన ఎత్తినోడు, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా. అనగారిన జనానికి అండగా నిలిచినాడు, అనగారిన జనానికి అండగా నిలిచినాడు, 6 మంది దోసులతో దండు కట్టి నచ్చినాడు, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా. నాగిరెడ్డి కాను సాబు దొరల పెత్తానాన్ని, నాగిరెడ్డి కాను సాబు దొరల పెత్తానాన్ని తలంతో దంచి కొట్టిన పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా, పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా. భూస్వాముల ధన
ధనధాన్యం దాచినాడు పెద్దందారుల భూస్వాము ధనధాన్యం దోచినాడు పెద్దందారుల భూస్వాముల ధనధాన్యం దోచినాడు పెద్దందారుల భూస్వాముల ధనధాన్యం దోచినాడు పేదలకు పెళ్లిళ్ళు చేసిన ప్రేమమూర్తి ఇతడురా పండుగ సాయన్నారా యోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా యోధుడు పండుగ సాయన్నారా బహుజనుల కొరకు బంధుకులు వచ్చరా 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 పాటలను కవిగాపి బస్తాలను దోచరా పండుగ సాయన్నారా యోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా యోధుడు పండుగ సాయన్నారా అనగారిన జనం కొరకు ఆయుధాలు పట్టినాడు 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 ఆధిపత్య కులంపై అగ్గిమంటలైనాడు పండుగ సాయన్నారా యోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా యోధుడు పండుగ సాయన్నారా భుజము తుపాకి భుజంపై తుపాకి పెట్టి నడుములకు భుజంపై దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్ లో కూర్చొని విశ్రాంతి భవనంలో కూర్చొని వాళ్ళ యొక్క దావత చేసుకునే సందర్భంలో చుట్టుముట్టి ఆ జనామంతా కూడా నిప్పు పెట్టి అంటిస్తే సజీవ దహనం చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ఈ పాలమూరు గడ్డకుంది. ఆ విధంగా మనకు పండుగ సాయాన్నను మొత్తం తలను మండని వేరే అయిన తర్వాత మండనాడ ఉందో తల పారేసి వేరే వేరే ప్రాంతంలో కన్న తల్లి ఆయన అనుచరులు ఆయన బంధువర్గం ఆయన స్నేహితులు ఆయన బలగం అందరూ కూడా వెతుకుతే ఒక అడవిలో ఒక తల ఉంటది ఇంకొక అడవిలో ఒక మండె ఉంటది ఆ తలను మండాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి అక్కడ మనకు దహన సంస్కారాలు చేస్తారు. ఇప్పటి కూడా ఆయన యొక్క మనకు శ్మశానంద ఆయన దగ్గర సమాజ్ దగ్గర ఘనంగా నివాళులర్పిస్తున్నారా అంత గొప్ప వ్యక్తి పండుగ సాయన్నలో పండుగ సాయన్న మనకు కనిపిస్తాడు. పండుగ సాయన్న చరిత్ర పాలమూరుకే కాకుండా తెలంగాణ భూభాగం గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మియా సాబు కూడా పేద ప్రజలను బతికించడానికి ధనవంతులను దోసి పేద ప్రజలను బతికించిన గొప్ప వ్యక్తి. మణిగిలలో ఉన్నటువంటి మన్నుల్లో కురమన్న కూడా ధనవంతులను దోసి పేదలను పెంచి పెద్ద చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆ మహానుభావులను తలుచుకుందాం తెలుసుకుందాం. అదేవిధంగా పండుగ సాయన్నకు చదువు ఎల్లైన ఆసక్తి ఉన్నది, చదువుకోవాలని తప్పనున్నది కానీ ఆ రోజు చదువుకోవడానికి అవకాశం లేని సందర్భం ఉంది కాబట్టి అందుకే ఆయన గురించి చెప్తారు గ్రామాలు అదే మీరు జ్ఞానవంతులు కావాలి మీరు కూడా బాగా చదువుకోవాలని చెప్పిన సందర్భం ఉంటుంది. అదేవిధంగా చదువుకోవాలని చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబాబు ఫులే సావిత్రిబాయి ఫులే. వాళ్ళని స్ఫూర్తి తీసుకుని ఈ భూభాగంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ చదవాలి, ఎదగాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం పెంచాలి, జ్ఞానం పంచాలి అని తెలియజేసుకుంటూ ఆ విధంగా మనం ప్రజా పోరాటాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మా అదేవిధంగా శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకుడు, నారాయణ గురు అందరినీ కూడా స్ఫూర్తి తీసుకుని మనం ప్రజా పోరాటాలు చేసి మన హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమించవలసిందిగా అప్పుడే ఘనమైన నివాళ మహానుభావులకు ఇస్తామని తెలియజేసుకుంటూ పండుగ సాయన్నరం బలయోధుడు పండుగ సాయన్నరా పండుగ సాయన్నరం బలయోధుడు పండుగ సాయన్నరా పండుగ సాయన్నరం బలయోధుడు పండుగ సాయన్నరా పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా సాయమ్మ అనంతయ్య కన్న కొడుకురా సాయమ్మ అనంతయ్య కన్న కొడుకురా సప్పండ జాతుల గుండె సప్పురా పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా మెరుగోని పగల పుట్టిన మేఘతీరుడతడురా మెరుగోని పగల పుట్టిన మేఘతీరుడతడురా పాలమూరు పౌరుష ప్రతిరూపం ఇతడురా పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన్నరా పండుగ
సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా తెలంగాణలో పుట్టిన తెగింపైన వాడురా తెలంగాణలో పుట్టిన తెగింపైన వాడురా తెగించి కొట్లాడేటి తెలుగుల పోవాడురా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా గుండెత్తడంలో గుండె బలము ఉన్నవాడు గుండెత్తడంలో గుండె బలము ఉన్నవాడు ఎట్ల బండిని గట్టి మొండి తోతన ఎత్తినోడు పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా అనగారిన జనానికి అండగా నిలిచినాడు అనగారిన జనానికి అండగా నిలిచినాడు 6 మంది దోసులతో దండు కట్టి నచ్చినాడు పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా నాగిరెడ్డి కాలుసాబు దొరల పెత్తానాన్ని నాగిరెడ్డి కాలుసాబు దొరల పెత్తానాన్ని తలంతో దంచి కొట్టి పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా పెద్దందారుల భూస్వాముల ధనధాన్యం దాచినాడు పెద్దందారుల భూస్వాము ధనధాన్యం దోచినాడు పెద్దందారుల భూస్వాముల ధనధాన్యం దోచినాడు పెద్దందారుల భూస్వాముల ధనధాన్యం దోచినాడు పేదలకు పెళ్లిళ్ళు చేసిన ప్రేమమూర్తి ఇతడురా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా బహుజనుల కొరకు బంధుకులు వట్టెరా 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 బాటలను కాపి బస్తాలను దోచెరా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా అనగారిన జనం కొరకు ఆయుధాలు పట్టినాడు 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 ఆధిపత్య కులంపై అగ్గిమంటలైనాడు పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా పరయోధుడు పండుగ సాయన్నారా భుజము తుపాకి భుజంపై తుపాకి పెట్టి నడుములకు భుజంపై